I begin to I begin to హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు బెంగళూరులో ఒక ఈవినింగ్ చూపిస్తానమాట. ఈవినింగ్ వ్లాగ్ ఇది. సో ఈరోజు బెంగళూరులో అయితే క్లైమేట్ చాలా బాగుంది. లైక్ ఆఫ్టర్నూన్ అంతా వర్షం పడింది అనమాట. సో ఈవినింగ్ అంతా క్లైమేట్ చాలా బాగుంది అనమాట. సో ఊరికే అలా బయటికి వెళ్తాము అని చెప్పేసి బయటికి అయితే స్టార్ట్ అయినాము. సో మేము రెగ్యులర్గా వెళ్ళే ఒక కెఫే అయితే ఉందన్నమాట, బ్రంచ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో అక్కడైతే మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. అక్కడైతే చాలా బాగుంటుంది, లైక్ డిషెస్, ఫుడ్, ఎవ్రీథింగ్. సో మొత్తం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో నేనున్న చోట నుంచి ఈ బ్రాంచ్ ప్రాజెక్ట్ అనేది ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇదే నేను చెప్పిన బ్రంచ్ ప్రాజెక్ట్ అనేది. ఇది చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో పక్కనే పైన లైక్ టాప్ రూఫ్లో కూడా ఒక బ్రాంచ్ అనేది ఉంది పక్కనే. సో మేమైతే ఈ చిన్న మినీ కేఫ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడికి లైక్ మొత్తం ఎలా ఉంటుందంటే లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కైండ్ ఉంటుంది మొత్తము. సో మీరు లైక్ ఇండియన్ ఫుడే, కాకపోతే కొంచెం ఇంగ్లీష్ వెస్ట్రన్ టైప్ ఉంటుందన్నమాట. కాకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. సో మేమైతే చాలాసార్లు వచ్చాము అండ్ చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం అనమాట. సో యాంబియన్స్ కూడా చాలా కూల్గా ఉంటుంది అండ్ ఏస్థెటిక్గా ఉంటుంది అనమాట. అండ్ మొత్తం క్లీన్గా అయితే పెట్టుకుంటారు అండ్ ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మనం చెప్పిన వెంటనే వాళ్ళు ప్రిపేర్ చేసి తెచ్చిస్తారనమాట. సో ఇదైతే చాలా చిన్న కార్నర్, కాకపోతే పైన రూఫ్ టాప్లో మీకు ఇంకా పెద్ద అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే హాట్ చాక్లెట్ అండ్ పుల్డ్ చికెన్ శాండ్విచ్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. సో హాట్ చాక్లెట్ మీకు తెలిసిందే, లైక్ చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా కానీ హాట్ చాక్లెట్ అయితే ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు పుల్డ్ శాండ్విచ్ ఎలా ఉంటుంది అంటే లైక్ బర్గర్ టైప్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ శాండ్విచ్ ఆర్డర్ చేసినా కానీ బర్గర్ టైప్లోనే ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కడ తినుండరు శాండ్విచ్ కానీ బర్గర్స్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ ఒక హనీ ఇన్ఫ్యూజ్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్ విల్ బీ లైక్ వెరీ డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. మనము రెగ్యులర్గా తినే శాండ్విచ్, బర్గర్ కన్నా ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నాకు రెగ్యులర్గా తినేది ఇష్టము, బట్ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నేను ఆ టేస్ట్ని మీకు డిస్క్రైబ్ చేయలేను. సో మీరు ట్రై చేసిన తెలుస్తుంది అనమాట. ఇన్ఫ్యూజ్డ్ ఉంటుంది మొత్తము. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పడ్డింగ్ ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు ఇక్కడ. సో ఇది లైక్ ఫ్రెంచ్ టోస్ట్ లాగానే ఉంటుంది, కాకపోతే దాని మీద క్యారమెల్, హనీ కానీ క్రీమ్ కానీ ఇవంతా యాడ్ చేసేసి ఇట్ విల్ బీ లైక్ టాప్ నాచ్ ఉంటుంది. సో ఫ్రెంచ్ టోస్ట్ మనం చాలా తినే ఉంటాము బయట, కానీ ఇక్కడ మీరు ట్రై చేస్తే ఇట్ విల్ బీ లైక్ జ్యూసీగా క్రీమీగా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి ఇది కూడా. సో నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా నా ఫేవరెట్స్ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటుంది అనమాట. నేను మళ్ళీ మెనూ అయితే మీకు చూపిస్తాను. అండ్ సో కమింగ్ టు దిస్ ఫ్రెంచ్ టోస్ట్. సో ఎలా ఉంటుందంటే లైక్ పడ్డింగే, ఇది యాక్చువల్లీ బ్రెడ్ పడ్డింగే, కాకపోతే మనకు అలా తెలియదు అనమాట. ఏదో పేస్ట్రీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ తిన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది కూడా మస్ట్ అండ్ ట్రై. సో ఇలా లైక్ అంటే మనము డే టు డే లైఫ్లో చాలా బిజీ అయిపోతాం అనమాట. సో మనకు నచ్చినటివి చిన్నవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయము. సో నాకైతే హ్యాబిట్ ఉంది, లైక్ వీక్ అంతా కష్టపడినా కానీ సాటర్డే సండే ఊరికే అలా బయటికి వెళ్ళి చిల్ అవ్వాల్సిందే, లేకపోతే నాకు ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో లైక్ అంటే ఓకే, లైక్ సేవింగ్స్ అవంతా ఓకే, కానీ బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఇలా మన కోసం బయటకు వచ్చేసి కొంచెం చిల్ అవ్వాలి. సో అది మీకు ఇప్పుడు అర్థం అవ్వదేమో, మేబీ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది లైక్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ బయట వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. జస్ట్ ఒక కొంచెం టైం అనేది మన కోసం మనం స్పెండ్ చేయాలి. సో నా స్ట్రెస్ రిలీఫ్ అయితే ఇదనమాట, బయటికి వెళ్ళడం, కెఫేస్కి వెళ్ళడం అండ్ షాపింగ్ చేయడం, ట్రావెల్ చేయడం. సో ఇది నా స్ట్రెస్ బస్టర్. సో మీకు ఏది స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందో అది ఖచ్చితంగా మీరైతే చేయండి. సో ఇది జస్ట్ ఒక సజెషన్ నా సైడ్ నుంచి. ఎందుకంటే లైక్ డే టు డే లైఫ్లో మనకు తెలియట్లేదు లైక్ డేస్ ఎంత త్వరగా వెళ్ళిపోతుంది అనేసి. సో రేపు మనం లైక్ ఫ్యూచర్లో మనం లుక్ బ్యాక్ చేసుకుంటే మనకు ఏ మెమరీస్ ఉండవన్నమాట. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనలో ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది, లైక్ తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. ఏదున్నా కానీ ఈ
20 to 30 ఏజ్ మధ్యలోనే మనము లైక్ మనకు ఫ్రీడమ్తో మనం చేసేకుంటుంది అనమాట. మేబీ ఆఫ్టర్ 30 లైక్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి, దానికి కూడా మనం రెడీ అవ్వాలి. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఏమంటానంటే ఈ స్పాన్ ఆఫ్ ఏజ్లో మనం అట్లీస్ట్ మనకు నచ్చినవి తిని మనకు నచ్చినవి చేయాలి అనేసి నేనైతే అనుకుంటాను అనమాట. సో డెఫినెట్లీ నేనైతే ప్రతి వీక్లో ఏదో ఒక 1 or 2 days నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడం. సో కెఫేస్ అనే కాదు, లైక్ నార్మల్గా ఒక పార్క్కి వెళ్ళి జస్ట్ కూర్చొని చిల్ అవ్వడం, వెదర్ని ఎంజాయ్ చేయడం. సో ఇలాంటివి ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ హియర్ సో దట్ మీకు నచ్చినవి చేస్తారు అని చెప్పేసి. సో బ్రెడ్ పడ్డింగ్ అయితే మస్త్ ఫుల్గా తినేసామన్నమాట. అండ్ ఇంకా మాకు యాక్చువల్లీ నాకైతే టమ్మీ ఫుల్ అయిపోయింది అండ్ నా ఫ్రెండ్ అయితే ఇంకా చూస్తున్నారు మెను ఏం తినాలి అని చెప్పేసి. సో మీరు కాస్ట్ చూస్తే ఇక్కడ 200 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మరీ లైక్ చీప్ అని నేను చెప్పను. సో ఇట్ విల్ బీ లైక్ అఫోర్డబులే అని చెప్పచ్చు, ఎందుకంటే 200 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లైక్ 350-400 వరకు కూడా ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటుంది. సో మొత్తం లైక్ వెస్ట్రన్ ఫుడ్ కాబట్టి సో అలా ఉంటుంది టేస్ట్ అని అనుకోద్దండి. మొత్తం మనకి ఇండియన్ టేస్ట్ బడ్స్కి లైక్ సరిపోయినట్టే ఉంటుందన్నమాట. అండ్ బివరేజెస్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మిల్క్ షేక్స్ కానీ, హాట్ చాక్లెట్స్ కానీ, స్మూదీస్ అండ్ లైక్ సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నాకు తెలిసి నేనైతే మోస్ట్లీ ఒక 20 ఐటమ్స్ అయితే నేను కవర్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ హియర్ కమ్స్ అనదర్ మోస్ట్ ఫేవరెట్. సో పీనట్ బటర్ ప్యాన్ కేక్ విత్ చాక్లెట్ క్రంబల్ ఇది. సో ఇది కూడా టాప్ నాచ్ ఉంటుంది. సో నేను అన్నిటికీ ఓవర్ హైప్ ఇస్తున్నాను అనుకోవద్దండి. సో డెఫినెట్లీ నాకు నిజంగా నచ్చింది అని చెప్తేనే నేను వ్లాగ్లో అయితే లైక్ చూపిస్తాను. సో మీరు వెళ్ళండి, ట్రై చేయండి. లైక్ ఏమంటే దగ్గరలో ఎవరైనా ఉంటే లైక్ మంచి కెఫేని మిస్ అవ్వకూడదు అనేసి చెప్తున్నాను. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ ఇది వచ్చి పీనట్ బటర్. నేను నార్మల్లీ లైక్ న్యూటెల్లా ట్రై చేస్తుండేది. సో ఈసారి పీనట్ ట్రై చేస్తాను. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో మంచిగా ఉంటుంది అనమాట ఫుడ్ అంతా ఇక్కడ. సో ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసిస్తారు కాబట్టి సో ఇట్ విల్ బీ వెరీ నైస్. సో అంతే, ఇంకా ఇది తిన్నాక ఇంకా చాలా లైక్ స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇంకా డిన్నర్కి కూడా ఏం ప్లాన్స్ అయితే లేవు, ఇదే ఫినిష్ చేసేసాము. సో బిల్ కూడా మాకు అరౌండ్ 1000 రూపీస్ అయిందనమాట. 1044 రూపీస్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే మేము తీసుకున్న రేట్స్ కూడా మీకు తెలుస్తుంది. అండ్ చెప్తున్నాను కదా, మనం ఇంత పెడుతున్నాము అనేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత బాగుంటుంది ఫుడ్ అయితే. సో త్వరగా ఇంకా తినేసి లైక్ మేము అట్లు తిరుగుతున్నాం అనమాట. లైక్ వెదర్ అయితే సూపర్ ఉండింది బెంగళూరులో. నాకు తెలిసి సండే ఎవరన్నా బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, చాలా బాగుండింది అనమాట. అసలు ఏం చేయలేదు, మేము ఊరికే అలా తిరుగుతూ ఉన్నాం అనమాట రోడ్స్ మీద. సో ఇట్ ఈస్ వెరీ నైస్. సో అది కూడా నాకు ఒక స్ట్రెస్ బస్టర్. సో అలా వెళ్తూ ఉంటే ఇంకా మేమైతే జూడియోకి వెళ్ళాము. సో జూడియోకి వెళ్ళి కొన్ని షాపింగ్ చేయాల్సినవి అయితే ఉన్నాయి. సో షాపింగ్ చేసేసి అండ్ ఆల్సో మీరు ఎక్కడ జూడియో తీసుకున్నా కానీ కింద స్టార్ మార్కెట్ ఉంటుందండి. అదొక పెద్ద స్ట్రాటజీ అనుకోవచ్చు జూడియో వాళ్ళది. సో జూడియోలో అయితే మంచిగా లైక్ సమ్మర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఎవరన్నా మిస్ అవుతున్నారు అంటే లైక్ డెఫినెట్లీ వెళ్ళండి. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి జూడియోలో. మొత్తం సమ్మర్ కలెక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో నేను జూడియో చూసుకున్న తర్వాత ఇంకా డెఫినెట్లీ స్టార్ మార్కెట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ స్ట్రాటజీ. సో ఇంకా అక్కడ కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా మేము స్టార్ మార్కెట్కి వచ్చామన్నమాట. కొన్ని మా రూమ్కి కావాల్సినవి అయితే ఉన్నాయి. సో అవి అయితే పిక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ ఫిషెస్ అవి ఉన్నాయి కదా, తీసుకోలేదు, బట్ జస్ట్ చూస్తున్నాం అనమాట లైవ్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి. లైక్ నాకు చూస్తుంటేనే హారబుల్గా అనిపించింది, ఇలా ఇవి మనం తింటున్నామా అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడే ఫ్రెష్గా వాళ్ళు లైక్ మనకు ఎన్ని పీసెస్ కావాలి అనేది కట్ చేసి ఇస్తారు. సో ఊరికే అలా చూస్తూ ఉన్నాము. సో మీకు చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాను. లైక్ మా ఫ్రెండ్ అయితే దాన్ని టచ్ చేసి స్కిన్ అంతా చూస్తున్నారనమాట. సో నాకైతే అసలు నచ్చదు. సో అది ఈ వ్లాగ్ గురించి అయితే. సో మేము ఇంకా కొంచెంసేపు బయట అయితే టైం స్పెండ్ చేసేసి ఇంకా 10 ఆ టైంకి అయితే పీజీకి వెళ్ళిపోయినాను అనమాట. సో అది గాయస్ ఈరోజు వీడియో గురించి అయితే. సో ఈ మినీ ఈవినింగ్ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్. I begin to